మూడవ మాట చూపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఇక 2020 సంవత్సరంలో 4వ మాట చూపడానికి చాలా అంటే ఆసక్తి కలిగాను. బట్ ఆ అవకాశం దొరుకుతుందో లేదో అని అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు తెలియజేస్తున్నాను. మరొకసారి మీకు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ యొక్క దినాన మనము యొక్క 4వ మాట నేర్చుకోబోతున్నాం. ఆ యొక్క 4వ మాట మన జీవితంలో ఏ రీతిలో ఉందో అనే మాటను మనం నేర్చుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికిన ఆ యొక్క 4వ మాట, అది ఆ యొక్క మాట 4వ మాట ఏమనేది మన ఐడియా శిలువలో పలికిన 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో 7 మాటలు పలికాడు. ఆ యొక్క 7 మాటల్లోనూ ఆ యొక్క 4వ మాటకు అర్థమైనటువంటి ఏలి లామా సబక్తాని అంటే చాలా మందికి ఆ యొక్క ఏలి లామా సబక్తాని అంటున్నారు కదా. ఏలియా పిలుస్తున్నాడేమో, ఏలియా ఇక్కడ రక్షిస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఆ యొక్క ఏలి లామా సబక్తాని అనగా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే యొక్క మాట మనం మీద ధ్యానించుకోబోదాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటకు ముందు ఎన్ని మాటలు చెప్పాడు? ఈ యొక్క 4వ మాటకు ఎన్ని మాటకు ముందు ఎన్ని మాటలు చెప్పాడు? 3 మాటలు చెప్పాడు. ఆ యొక్క మాటలు ఏవి? క్షమాపణ గల వాక్కు, 2 రక్షణ వాక్కు, 3 బాధ్యత కలిగిన వాక్కు. అయితే ఇక 4 ఆవేదనతో చెప్పే వాక్కు. ఆవేదన కలిగిన యొక్క వాక్కు మనం ధ్యానించుకోబోతాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. థాంక్యూ అన్న. దేవుని స్తోత్రం. ఈ యొక్క మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనము గ్రహించుకోబోతున్నాం. ఎవరు వేరే ఒక ఆలోచనతో ఇక్కడ ఉండకండి, దయచేసి చెప్తున్నా. ఈ యొక్క మాట చాలా విలువైనది, అద్భుతమైన మాట. ఈ యొక్క 4వ మాట ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాట వినాలని కోరుచున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రదేశంలో శిలువ వేయబడినప్పుడు 4వ మాట చెప్తుండగా బిగ్గరగా కేక వేశాడు. కేక వేయడంలో ఆ యొక్క ఆవేదన తెలుస్తుంది. ఆ యొక్క కేక వేసిన సమయంలో ఏం జరుగుతుంది? ఆలోచన కలిగి చాలా మంది వ్యక్తులు అక్కడ ఎంతో మంది మాట్లాడుతుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పకుండా ఆ యొక్క తన తండ్రి అయినటువంటి దేవుడికి, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పాడు. అయితే నన్నెందుకు నా చేయి విడిచింది ప్రభువా? నేను చేసిన ఇక్కడ పని అంతా నీకు సఫలమైందా అని అడుగుతున్నాడు. అయితే బిగ్గరగా కేక వేసినప్పుడు ఉన్నటువంటి అనేక మంది, మామూలుగా మనం ఏదైనా ఒక పని చేస్తాము, ఒక పని చేసిన తర్వాత పని చేసి వచ్చిన తర్వాత అలసిపోయిన వ్యక్తి ఏదైనా వేరే పని చేయగలరా? ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు పని చేసి వచ్చింటాం అనుకోండి. ఆ యొక్క పని చేసే విషయంలో చాలా మంది కష్టపడి చేసామని ఇంకా అలసిపోయిన ఏం చేయలేమనుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సేవలో పలికిన 7వ మాటలు, ఆయన రాత్రి నుంచి ఇబ్బంది పెడుతూ ముళ్ళగడ్డ పెట్టు, కొరడాతో కొట్టించి అనేక రకాల చిత్రహింసలు పెడుతున్నా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క 4వ మాటలు చెప్పేటప్పుడు ఆవేదనతో చెప్తున్నప్పుడు ఆయన శక్తి ఏమాత్రం తగ్గిపోలేదు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శక్తి సహించలేదు, ఆయనకు బలహీనం కాలేదు, ఆయన శక్తి ఇంకా మరింతగా పెరిగింది. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క బిగ్గరగా కేక వేయడంలో ఆయన శక్తి చాలా ఉందని మనం యొక్క వాక్యంలో తెలుసుకోగలము. ఎందుకంటే ప్రభువారు ఇలా చెప్తున్నాడు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఎందుకంటే నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేదు, నేను దేవుడు కుమారుడిని. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేను చెప్పే ప్రతి ఒక్క మాట అది దేవుడు చిత్తంగా జరిగించాలి. ఎందుకంటే నా ప్రాణం అనేది నా ఇష్ట ప్రకారం ఉంది, కానీ ఇతరుల ఇష్ట ప్రకారం లేదు. ఆ కాలంలో ఆ యొక్క ప్రధాన యాజకులు కానీ, అక్కడ ఉన్నటువంటి సుంకర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే ఆ యొక్క బోధనలు సహించలేక క్రీస్తు శిలువ వేయాలని పోరాటం చేసి, శిలువ వేయాలని, ఖచ్చితంగా వేయాలని పెద్ద కేకలు వేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అవి ఏమి పట్టించుకోకుండా తండ్రి నీ చిత్తమైతే ఇది కానీ మన ఇందులో
జరిగించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రాణాన్ని నేనే పెడుతున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇష్టంగా ప్రాణం పెట్టడానికి వచ్చారు. చాలా మంది ముందుకు రాదు, ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచన చేస్తారు. వాడు ఏమన్నా వాళ్ళ దగ్గర గొడవపోతే మళ్ళీ నాకేమవుతుందో, వాళ్ళకి ఏం మాట్లాడుతున్నా పర్లేదు కానీ ఇంట్లో ఉంటారు. కానీ ముందుకు రాలేదు. అది మంచి అయినా చెడైనా ముందుకు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రాణాన్ని నేను పెడుతున్నానని ఇష్టపూర్వకంగా చెబుతున్నాడు. ఆ యొక్క ప్రాణం పెట్టే విషయాన్ని 4వ మాటలో మనం చూసుకున్నాం. ఏది లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయవిడిచితివి అంటే ఇన్ని రోజులు 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సేవ రక్షణలో ఉంటూ సేవ చేసే విషయంలో అనేక హింసలు బాధలు తట్టుకొని ఈ యొక్క 4వ మాటకు వచ్చేసరికి ఆ యొక్క తండ్రిని అడుగుతున్నాడు. మనం మొదటిగా చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో తండ్రి అనే ఏ మాటలో చూస్తాం? తండ్రి అనే మాట మొదటి మాటలో చూస్తాం. తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు క్షమించమనేది మొదటి మాటలో చూస్తాం. చివరిగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి మరి చివరిగా 7వ మాటలో మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క 4వ మాటలో ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. దేవా అనగా నా దేవా నన్నెందుకు చేయవిడిచివి అంటే అక్కడున్నటువంటి తండ్రి కుమారుల సంబంధం తెగిపోయింది. ఎందుకంటే మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన దోషముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అయ్యారు. ఆయన చేసిన త్యాగము ఎట్లుంటుందంటే ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టించుకొని ఆ యొక్క దెబ్బలతో ఆవేదనతో ఆ యొక్క మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఆ యొక్క 7 మాటల్లో రక్షణ వాక్కు అయితే ఏమి, క్షమాపణ వాక్కు అయితే ఏమి, బాధ్యత కలిగిన వాక్కు అయితే ఏమి, ఆవేదన కలిగిన వాక్కు అయితే ఏమి, ప్రతి ఒక్కటి దేవుడు మహిమకరంగా ఆ యొక్క మాటలో మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క 4వ మాటలో చూసుకున్నట్లయితే ఆవేదనతో యేసుక్రీస్తు యొక్క ప్రభువారు అంటున్నారు, నాకు ఇష్టకరంగానే ప్రాణం ఇస్తున్నాను కదా అని తన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తన తండ్రి బదులు ఇవ్వలేదు. ఇప్పుడు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నారు. వారి మొర యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడు మొర విన్నాడు. కాబట్టి ఆ యొక్క 430 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. అది వారి యొక్క మొరను విన్నారు. అయితే మనం చాలా కాలంగా బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం. అనేక మంది వ్యక్తులు దేవుడిని కోరుతున్నారు, ప్రభా నేను ఇలా చేస్తున్నాను, ప్రభా నాకు ఆపదలో. ఆ కాలంలో ఏలియా కావచ్చు, యాకోబు కావచ్చు, యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, ప్రతి ఒక్క దైవజనుడు వారి కోరిక ప్రకారం దేవుడు ఆజ్ఞయించాడు, మరణ విన్నాడు. అయితే ఇప్పుడున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నటువంటి 4వ మాటకు అర్థం ఇవ్వలేదన్నమాట. ఎందుకు? మనం చేసినటువంటి పాపం, ఆ దోషం మనలో ఉండకూడదు. ఇప్పుడు నేను బాగా చెప్తున్నాను కదా, నేను పాట పాడుతున్నాను కదా, నేను దేవుడు చేస్తున్నాను కదా, దేవుడు చేస్తూ బాధ్యతగానే ఉన్నాను కదా అనేది కాదు. కానీ దేవుడు చూపిన రీతిలో మనం నడుచుకోవాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఆ యొక్క 10 ఆజ్ఞల్లో ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనము నడుచుకెళ్ళాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారమే నేను నడుస్తున్నాను అని అన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. నిరంతరము నువ్వు ప్రాంతంలో ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు నీతో దేవుడు మాట్లాడతాడు. నీతో దేవుడు మాట్లాడినప్పుడు సెలవిస్తాడు. ఈ రీతిలో నువ్వు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడిగిన ప్రతి ఒక్కటి సమకూరుస్తాడు. నన్ను అడుగుము, నీకు జనులకు శాస్త్రంగా చేస్తాను. నన్ను అడుగుము, నీకు జ్ఞానం పొదువైన నన్ను అడుగుము, నీకు జ్ఞానాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే ఇదే రీతిలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడిని అడుగుతున్నాడు, దేవా నన్నెందుకు చేయవిడిచితివి? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మాటకు చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ యొక్క మాట మాట్లాడుతున్నప్పుడు ఆవేదనతో కలిగి ఉన్నాడు అన్నమాట. ఆ యొక్క మాటలో అటువంటి అర్థం కలిగి ఉన్నది. ఆ యొక్క 4వ మాటలో దేవా అని పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది అంటే దేవాన్ని ఏలియా అని చాలా మంది అనుకున్నారు. ఏలి అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాక ఏలియా అని పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి మమ్మల్ని అతను రక్షిస్తాడేమో అని అపార్థం చేస్తున్నారు. ఏలి లామా సబక్తానా అనగా నా దేవా నన్నెందుకు చేయవిడిచితివి? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమయంలో ఆయనతో మాట్లాడుతూ మనం బైబిల్ గ్రంథంలో బైబిల్ చదువుతున్నట్లయితే జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో రాసింది. జకర్యా 13:7వ అధ్యాయంలో ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడము. ఎందుకంటే ఆ గొర్రెల కాపరి ఆ యొక్క పాపము ఖడ్గము గొర్రెల పాపరి మీద పడము అంటే గొర్రెల కాపరి
వస్తారు, దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మనకు తెలియపరుస్తారు కదా. ఆదాములో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలానే వచ్చేవారు కాబట్టి దేవుని గొర్రె పిల్ల కాపరి, గొర్రె కాపరి, ఆ యొక్క గొర్రెల కాపరి అని సంబోధిస్తున్నారు. అయితే యేసయ్య 59:2వ అధ్యాయంలో కూడా అదే మాటే ఉంది. పాపము దేవునితో సంబంధాన్ని దూరం చేస్తుంది. ఏమంట? పాపము దేవుని యొక్క సంబంధంతో దూరం చేస్తుంది. నువ్వు ప్రార్థనలో లేనట్లయితే, వాక్యంలో లేనట్లయితే, యొక్క మందిరంలో లేనట్లయితే, యొక్క దేవుడి పని చేయడం లేనట్లయితే ఈ యొక్క పాపంలో పడిపోతాం. అనేక రకాలుగా చాలా మంది నా యొక్క జీవితంలో కూడా జరిగాయి, కొంతమంది జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి. పాపం అనేది ఏ సమయంలో వస్తుందో తెలియదు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ యొక్క ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి, ప్రార్థన అనేది మీరు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాటలు వింటూ వాక్యాన్ని చదువుకోవాలి. ఆ కుమారుడు చేతిని పట్టుకున్నాడు. అయితే తండ్రి తన యొక్క చేతిని వదిలేశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు. నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని మన యొక్క పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేయబడ్డాడు. ఈ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి పట్టుకోకపోయింటే మనకి అవకాశం వచ్చేది కాదు. ఈ రోజు మనం గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదు, దేవుడు మనం స్తుతించే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ యొక్క దేవుడు మన కోసం వచ్చాడు. ఆయన మనం చేసిన పాపాల కొరకే చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు స్తుతిస్తూ కనపరిచారు. కొంతమంది పిల్లలు అంటుంటారు, నాకు చేసిన కొంతమంది చిన్న పిల్లలను చూశాను, అన్న ఇది దేవుడు వాక్యం అంటే ఎట్లుంటారన్నా నాకు తెలియదు అన్నా అని కొంతమంది అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చెప్తే చాలా ఆసక్తితో ప్రార్థన చేయడానికి ఆ పిల్లలు చూస్తే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ చిన్న వయసులో వచ్చి దేవుడు పని చేస్తున్నారు కదా. మనకి మందిలో కూడా చూస్తుంటారు, ఇక చిన్న పిల్లలు దేవుడిలో ఎక్కువ ఎదుగుతున్నారు. దేవుడిలో ఎక్కువ ఎదగడం వల్ల ఆ యొక్క పిల్లలకు దారి తప్పిపోరు. చిన్నప్పటి నుంచి ఆ యొక్క పిల్లల్ని మనం దేవుడిలో పెంచితే వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఈ యొక్క మందిరం నుంచి తప్పిపోవడానికి వాక్యం మనకు సెలవిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నడిపించము, వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోవడానికి వాక్యంలో కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క వాక్యానుసారంగా మనము నడుచుకున్నాం. ఇక 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అక్కడ చూస్తున్నారు కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క మాట మాట్లాడుతూ తన ఆత్మను అప్పగిస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏ క్షణమైనా కూడా తన రక్తం చివరి వరకు ధారపోశాడు. ఒక్క చుక్క రక్తం కూడా తన ఒంట్లో లేకుండా చేశాడు. ఎంత ఎవరి కొరకు? మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు. కాబట్టి మనం శిలువలో వేయబడి యేసుక్రీస్తు ప్రభువును చూసి పోలి నడుచుకున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన రక్షకుడైన సువార్త చెప్పుకున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభువు చూపిన ప్రతి ఒక్క కార్యాలు ప్రతి ఒక్కటి జరిగాయి కాబట్టి వాటిని అనుసరిస్తాం. ప్రభువు చెప్పిన మాట, నా దేవా నన్నెందుకు చేయవచ్చు. ఈ యొక్క మాట చాలా గంభీరమైనది. ఈ కేక భూమిని విశ్వమంతా కంపింపజేసింది. ఈ యొక్క మాట, నా దేవా నన్నెందుకు చేయవచ్చు. ఆ యొక్క మాటలో ఉన్నటువంటి అర్థం చాలా గంభీరమైనది, అద్భుతమైనది. అటువంటి మాట కలిగి ఉంది మనం కూడా ధన్యులమే. ఎందుకంటే మన గురించి దేవుడు యొక్క శిలువలో యొక్క మాట చెప్తున్నాడు. మనం చేసిన మాటల కొరకు, యొక్క పాపాల కొరకు దేవుడు యొక్క శిలువలో మొరపెడుతున్నాడు. కనుక ఈ రోజు నుంచి మనకు ఒకవేళ మన జీవితంలో అలాంటి విషయాలు ఉన్నట్లయితే, ఆ యొక్క పాపం కానీ ఆ యొక్క దోషం కానీ ఉన్నట్లయితే ఈ క్షణం నుంచి వదిలేసి ఆ యొక్క దేవుడి మందిరంలోకి వెళ్దాం. దేవుడి దగ్గర ఎక్కువ గడిపే అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు పండుగలు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవులే అంటారు. ఎందుకో మనకు ఒక ప్రాణం పెట్టాడు కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే, ఇది చేసుకోవడానికి మనం అర్హులము. ఈ యొక్క గుడ్ ఫ్రైడే చేసుకున్నాక మనం ఏ రీతిలో ఒక గుడ్ ఫ్రైడే అంటే చాలా మందికి బయట గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల పండుగ, అది దేని గురించో తెలియదు. అయితే ఒకవేళ కొంతమంది ఎవరైనా అడిగితే మీరు కూడా సమాధానం ఇవ్వండి. గుడ్ ఫ్రైడే అనగా మన కొరకు దేవుడు మనకు పాపాల కొరకు ప్రాణత్యాగం చేసిన రోజు. మరి అటువంటి వ్యక్తిని కలిగి ఉన్నట్టు ధైర్యంగా చెప్పండి. ఆ యొక్క మాట చెప్పే రీతిలో మీరు ఏ రీతిలో చెప్తారా దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క 4వ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాలని కోరుచున్నాను. అయితే ఈ యొక్క రోజుల్లో మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన ఈ యొక్క మాటలు తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినాడు. ఈ యొక్క రక్షణ వార్తలో అయితే ఆ యొక్క 2వ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమి? మా రెండవ వ్యక్తి కుడి పక్కన యేసుక్రీస్తు ప్రభువును శిలువ వేసినప్పుడు ఆ యొక్క దొంగను కూడా శిలువ వేశారు. ఆ యొక్క దొంగకు మారు మనసు పొంది ముందుకు వచ్చాడు. అన్నప్పుడు దేవుడు పరదేశంలో నువ్వు నాతో కూడా ఉంటావు విషయం చెప్పాడు.
అప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ వ్యక్తి ఏమన్నాడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు కదా, నిన్ను రక్షించుకో, అలాగే నన్ను కూడా రక్షించు, అప్పుడు నిన్ను బాగుంటుంది కదా అని మాట్లాడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రెండవదిగా నీకు నాకు ఇది న్యాయమే, ఎందుకంటే మనం చేసే ఇక పని ఖచ్చితంగా ఈ శిక్ష విధిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏ పాపం చేయలేదు, ఏ పాపం ఎరిగిన వ్యక్తి, అతనికి ఎందుకు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ప్రభువా నీవు రాజ్యంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో, ఎప్పుడో కాదు నేనే, ఇప్పటి నుంచే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. దేవుడు యొక్క మాటలు ఇచ్చాడు. ఆయన తన తల్లి బాధ్యత ఏ రీతిలో తల్లి దగ్గర తన వెళ్ళిన తర్వాత బాధ్యత ఎవరు తీసుకున్నారు? యోహాను తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన తన ఇంటిని చేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు యొక్క బాధ్యతను ఆయన యోహానికి ఇచ్చాడు. యోహాన్ని ఎందుకు ఇచ్చాడు? యోహాను ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు కాబట్టి సేవ చేసే విషయంలో అనేక రకాల అద్భుతాలు చేసే విషయంలో దేవుడు ఆ యొక్క యోహాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి యోహానికి అప్పగించాడు. ఇక 4వ మాటలో నా దేవ నన్ను ఎందుకు సేవించింది అన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆత్మతో మాట్లాడుతున్న మాట, ఈ యొక్క మాటలన్నీ దేవుడు మన బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కటి అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవితాన్ని కోరుకుందాం. అయితే దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.